బోరుగడ్డ అనిల్ కుమార్ గత కొంతకాలం నుంచి సైలెంట్గా ఉన్న మళ్ళీ ఇతను నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇద్దరికి ఫెన్షన్ తీసుకునే వయసు వచ్చింది, వీళ్ళకి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పిస్తాను నేను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు ఎందుకని అంటారు ఇలాంటి వాళ్ళ చేత వైసీపీ నాయకులు మాట్లాడిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక బలి పశువు అండి. నాకు తెలిసి ఎలక్షన్ లోపల వాడిని వైసీపీ అతను చేయాల్సిన దానికంటే ఓవర్ చేశాడు. అతన్ని ఏదో తిట్టడానికి అపాయింట్మెంట్ చేస్తే అతను తిడతంతో పాటు చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దగ్గర డబ్బులు బెదిరించి వసూలు చేసి వాళ్ళ బ్లాక్మెయిల్కి కూడా దిగాడు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి వాళ్ళ బాధలు ఏకరువు పెట్టుకున్నారు. వాళ్ళు కరెక్ట్ సమయానికి బాబాయిని ఎలా వేశారో అలాగా మార్చి ఏప్రిల్ నెలలో ఏదో టైంలో ఎస్సీల్ని చంద్రబాబు నాయుడు చంపించాడు అనే ఒక అబద్ధ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బోరుగడ్డ అనిల్ నువ్వు ఎక్కడికైనా పారిపోయి పందుల పెంపకం ఎక్కడైనా జరుగుతుంటే వాటిలోకి వెళ్ళి ఆ ఊక తింటూ బతుకు, కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. లేదంటే ఖచ్చితంగా నువ్వు పెన్షన్ ఇప్పించే సంగతి ఏమో కానీ ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి దగ్గర బతికి బయటపడ్డా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అయితే నీ కాళ్ళు చేతులు ఎరగొడతారు. నువ్వు ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్కి అర్హుడు అవుతావు రాబోయే రోజుల్లో. ఎందుకు చెప్తున్నా అంటే నీ మంచి కోరే చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ గతంలో కూడా చెప్పాను, నీకు చాలా మంచిగా చెప్తున్నా, నీ మంచి కోరి చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నీ వెనకాల ఒక కుటుంబం ఉందని నువ్వు చాలాసార్లు చెప్పుకున్నావు. నాకు భయం వేస్తుంది, నా తల్లిదండ్రులు భయపడుతున్నారు, నేను అందుకే గన్మ్యాన్లని సెక్యూరిటీని పెట్టుకుని అంత భయపడేవాడివి ఇలాంటి మాటలు అవసరమా నీకు? నీకు ఒకటే చెప్తున్నా బోరుగడ్డ అనిల్, గతంలో నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పద్ధతి మార్చుకోలేదు. మా ఆఫీస్ నుంచి నీ ఆఫీస్ 10 అడుగులు 20 అడుగులు వేస్తే వచ్చింది. నిన్ను టచ్ చేయడం పెద్ద విషయం కాదు. నిన్ను కొట్టిన ఆ బురదలో ఉన్న పందిని కొట్టినా ఒకటే. నిన్ను చీ అని చెప్పి వదిలేసాం మేము. కానీ నువ్వు ఇప్పటికీ కూడా మారకపోతే ఇక ఎన్నికల తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎన్నికలకు ముందే నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా బతికితే మటుకు వికలాంగుడిగా పెన్షన్లో బతుకుతావు, లేదంటే మటుకు మీ భార్యకి నీ పేరు మీద వితంతు పెన్షన్ రాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. లేదంటే నా కొడక బోరుగడ్డ అనిల్, నిన్ను మటుకు చెప్తున్నా, గుంటూరు లాడ్జీ సెంటర్ నుంచి నాస్ సెంటర్ వరకు అండర్వేర్ మీద ఉరికించి కొడతా అని చెప్పి హెచ్చరిస్తున్నాను.